తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కీలక ఆదేశాలు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు తాము జీవించి ఉన్నామనే జీవన ప్రమాణ పత్రాన్ని ఏటా నవంబర్ డిసెంబర్లలో ట్రెజరీ కార్యాలయానికి అందించాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ జీవన ప్రమాణ పత్రాన్ని అందిస్తారో వారు జీవించి ఉన్నారు అని చెప్పి వారికి నెల నెల పెన్షన్ అయితే అందిస్తూ ఉంటుంది గవర్నమెంట్. సో కాబట్టి పెన్షనర్లు తమ యొక్క పెన్షన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా జీవన ప్రమాణ పత్రం అనేది సమర్పించాల్సి ఉంటుంది ట్రెజరీ ఆఫీసుకి వెళ్ళి. అయితే దీనికి రోజులో కొద్ది బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇది వ్యయ ప్రయాసాలు కలిగే అంశం. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని చాలా సులువుతరం చేసేందుకు తపాలా శాఖ నడుం బిగించింది. బ్యాంకులో లభించే సేవలను పోస్ట్ ఆఫీసుల్లో కూడా అందిస్తుంది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులకు వారి ఇంటి వద్దనే డిజిటల్ జీవన ధృవీకరణ పత్రాలను జారీ చేస్తుంది. ఈ సేవలు అందించడానికి వరంగల్ జిల్లాలోని వరంగల్ డివిజన్ పరిధిలో వరంగల్, మహబూబాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీసుల ద్వారా 42 పట్టణ, 324 గ్రామీణ తపాలా శాఖ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, బీడీ కార్మికులు, ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ పొందుతున్న వారందరికీ కూడా తపాలా శాఖ కొత్తగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను జారీ ప్రక్రియ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ధృవీకరణ పత్రం పొందడమే కాకుండా ఆన్లైన్లో సంబంధిత కార్యాలయానికి క్షణాల్లో చేరుతుంది. దీంతో విశ్రాంత ఉద్యోగులు ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల వ్యాప్తంగా ఉన్న ట్రెజరీ కార్యాలయాల పరిధిలో సుమారు 40,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు మేలు జరుగుతుంది. డిజిటల్ సేవలు ఇలా విశ్రాంత ఉద్యోగులు ఇంటి వద్దనే తమ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను అందించేందుకు వరంగల్ డివిజన్ వ్యాప్తంగా తపాలా శాఖ కార్యాచరణ చేపట్టింది. ఇందుకు గాను సమాచారం ఇస్తే బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు, తపాలా కార్యాలయాల్లో డివైస్ ద్వారా తపాలా సిబ్బంది వారి ఇంటి వద్దకే వెళ్ళి ఆధార్ బయోమెట్రిక్ ద్వారా విశ్రాంతి ఉద్యోగి యొక్క వేలిముద్రలు తీసుకుని జీవన ధృవీకరణ పత్రాన్ని క్షణాల్లోనే ఆన్లైన్లో అందిస్తారు. వరంగల్ డివిజన్ తపాలా శాఖ 408 కార్యాలయాల ద్వారా ఈ సేవలు అయితే అందిస్తుంది. అయితే జీవన ప్రమాణ పత్రం కావాలి అంటే పెన్షన్ ఐటీ, చెల్లింపు ఆర్డర్, పంపిణీ విభాగం, బ్యాంకు ఖాతా వివరాల నమోదుకు ఆన్లైన్లో ₹70 చెల్లించాల్సి ఉంటుంది. వేలిముద్ర ఆధారంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సంబంధిత కార్యాలయానికి కూడా చేరుతుంది. సంబంధిత విశ్రాంతి ఉద్యోగి ఆన్లైన్ విజయవంతంగా సేవలు పూర్తయ్యాయనే సందేశం కూడా వస్తుంది. వరంగల్ డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ గారు ఈ విధంగా వెల్లడించడం కూడా జరిగింది. సో కాబట్టి విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా తమ యొక్క జీవన ప్రమాణ పత్రాన్ని పొందాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే ఈజీగా పొందవచ్చు. బ్యాంకు, ఆధార్, పాస్పోర్ట్ సేవలు కూడా ఇందులో అందుతాయి. సో తపాలా సేవలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. పెన్షనర్లకు సంబంధించి వ్యయ ప్రయాసాలకు క్షణాల్లో వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే వచ్చి వాళ్ళు మీ యొక్క జీవన ప్రమాణ పత్రాన్ని మీకే అందిస్తారు.